మేమందరూ చాలా మంది ఉంటే అల్లరి ముక్కలు వైసీపీ అల్లరి ముక్కలు వచ్చి వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తామనే దానికి అక్కడున్న విశిష్టంగా ఉన్న ఒక వ్యక్తిని కొట్టడం అయింది. రెండవది ఇక్కడ ఎవరు ఉండకూడదు అన్ని చెక్ చేయాలని మరి పోలీసుల్ని వాళ్ళని వీళ్ళు నిర్ణయించి అక్కడంతా లేని పని అలాగే చేస్తామంటే అప్పటికప్పుడే వేలల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా వచ్చే లోపల వాళ్ళంతా కలిసి 10 మంది 50 మంది కూడా లేరు. కానీ ఈ దౌర్జన్యం చేసి ఇక్కడ అక్రమంగా మద్యము సప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుందని డబ్బులు పంపిణీ చేయాలని ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న శాసనసభ్యుడు కూడా చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. చిన్న చిన్న విషయాల్ని రాద్ధాంతం చేసి భయభ్రాంతం చేసి ప్రజలను మరి అదే ఎలక్షన్లోన ఇది ఒక పెద్ద అవకాశం వస్తుంది అనుకుంటున్నాడు. రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు వేల మంది కూడా ఈరోజు అక్కడ రావడం జరిగింది. ఇదే విజయానికి తెలుగుదేశానికి నాంది అని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. మీరు ఎంత గలట్ చేస్తే మా వాళ్ళు అంత డబల్ అవుతాము, త్రిబుల్ అవుతాము. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి తెలుగువాడు నిద్రపోయే ప్రసక్తే లేదు. ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంటీ, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయ్యేది గ్యారెంటీ. దీంట్లో ఈ రోజు ఒక్క చిన్న విషయాన్ని మీ వాళ్ళు 50 మంది వస్తే మా వాళ్ళు 1000 మంది మరి తెలుగుదేశానికి జయచంద్ర రెడ్డికి సానుభూతి వచ్చిందంటే ఇది జయము, జయచంద్ర రెడ్డి జయంగా నేను భావిస్తున్నాను. మరి వైసీపీ వాళ్ళు హెచ్చరిస్తున్నాను, మీరు ఈ గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో ఎంత అల్లరి చేస్తే మా వాళ్ళు అంత రెచ్చిపోయి 4 గింతలై మీ పైన దాడి చేసే కూడా సిద్ధమని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దరిదాపు 3 గంటల ప్రాంతంలో స్థానిక కేసీఆర్ కళ్యాణ మండపంలో మేమంతా మా కార్యకర్తలతో మీటింగ్లో ఒక 30 మంది మద్యం సేవించున్నారు. వచ్చి నానా దుర్భాషలాడుతూ మాపై దాడికి దిగడం జరిగింది. మీరు బయట నుంచి జనాలను తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారని. అక్కడ ఏమీ లేదు. మా కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. డబ్బులు పంపిణీ వైసీపీ 2 రోజుల ముందే చేసేసింది. మేము ఎక్కడ డబ్బులు పంపిణీ చేస్తామనే అపోహతోటి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే వీళ్ళు ఓటింగ్కు రారు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు మా దాడికి తెగబడడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. మాది క్రమశిక్షణ గల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించారు. మీరు దౌర్జన్యాలు దిగితే అంతకు 3 దౌర్జన్యాలు మేము చేస్తాం, కానీ క్రమశిక్షణతో ఉన్నాం, ఇప్పటికీ సహనంతో ఉన్నాం. అక్కడ ఎటువంటి భయానక వాతావరణము మేము క్రియేట్ చేయదలుచుకోలేదు. మీరు ఆ ఉద్దేశంతో ఉంటే తప్పక 2 రోజులు ఆగండి, ప్రజలు బుద్ధి చెప్తారు. మిమ్మల్ని కాన్స్టిట్యుయెన్సీ నుంచి తరిమికొట్టే రోజులు 2 రోజులని మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. జయచంద్రారెడ్డి అన్న గారి విజయం దీనితో కన్ఫామ్ అయిపోయింది అనే దానికి ఈరోజు మాపై జరిగిన దాడికి నిదర్శనం. జయచంద్రారెడ్డి అన్న గెలుపుని ఎవరు ఆపలేరు. ఆ రకంగా మా కార్యకర్తలంతా సంసిద్ధమై ఉన్నారు. 2 రోజుల్లో జరిగే ఎలక్షన్లో పోలింగ్ లో జయచంద్రారెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. మీరు ఇన్ని దౌర్జన్యాలు చేస్తే మా మెజారిటీ అంత పెరుగుతూ పోతుంది. అంతేగాని జయచంద్రారెడ్డి అన్న గారి విజయాన్ని మాత్రం ఆపలేరని ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాను. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కమ్మల్పల్లి ఈ అరాచకాన్ని ఎంత దుర్మార్గంగా ఉందో
జయచంద్రారెడ్డి క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి అన్ని విధాలుగా